నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు. మనుషులు ఎంత స్వార్థపరులంటే ఈరోజు మిమ్మల్ని వారికి అనుగుణంగా మార్చేసి రేపటి రోజున ఖచ్చితంగా వారు కూడా మారిపోతారు. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ అయిన నిఖిల్ నాయరే. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ షో బిగినింగ్ నుండి ప్రచారం చేయగా ఇంతకాలం వరకు ఎక్కడా రణరంగం కనిపించలేదని ఆడియన్స్ ఫీల్ అవ్వడం గమనించిన బిగ్ బాస్ టీం వైల్డ్ గా ఉండే కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ రూపంలో లోపలికి పంపించాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారో సీజన్ 9 నిజంగానే రణరంగంలా మారింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకి హింట్ ఇచ్చి పంపారా లేక వారే ఇలా బిహేవ్ చేస్తున్నారా అనే విషయాన్ని పక్కన పెడితే మాధురి, ఆయేషా, రమ్య మోక్ష వల్ల ఇన్నాళ్లు చప్పగా సాగిన బిగ్ బాస్ కాస్త వాడి వేడిగా సాగుతుంది. ఇక అలా వచ్చిన 6 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లలో నిఖిల్ నాయర్ కూడా ఒకరు. నిఖిల్ నాయర్ సినిమాలు చూసేవారికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు, కానీ సీరియల్స్ చూసేవారికి తను సుపరిచితమే. గృహలక్ష్మి సీరియల్లో తులసికి చిన్న కొడుకుగా నటించి బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత మగువ, పలుకే బంగారమాయన అనే సీరియల్లో అలరించిన ఇతను ఇప్పటి వరకు బుల్లితెర ప్రేక్షకులకి తెలిసిన నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లి 2 తెలుగు రాష్ట్రాల జనాలకి కూడా తెలియాలని తనదైన స్టైల్లో ఆడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలుస్తున్నాడు. అసలు నిఖిల్ నాయర్ పెళ్లి చేసుకోబోతున్న ఆ హీరోయిన్ ఎవరు? కేరళకి చెందిన నిఖిల్ బెంగళూరుకి వెళ్లి సెటిల్ అవ్వడానికి గల కారణాలేంటి? టెక్ మహేంద్రలో లక్షల జీతం తీసుకున్న నిఖిల్ ఆ జాబ్ ని ఎందుకు వదిలేశాడు? సినిమాల్లోకి వెళ్లడం కోసమే సీరియల్స్ కి గుడ్ బై చెప్పేశాడా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టర్డే మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. నిఖిల్ నాయర్ అలియాస్ నిఖిల్. ఇతను 1992 డిసెంబర్ 16న కేరళలోని పాల్కాడ్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి సాజిద్ నాయక్, తల్లి జ్యోతి నాయక్. ఇతనికి నితిన్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అలా నితిన్ తండ్రి ఇంజనీర్ గా పనిచేయడంతో పని నిమిత్తం ఫ్యామిలీ మొత్తం కర్ణాటకలోని బెంగళూరుకి వెళ్లి స్థిరపడ్డారు. ఇక అలా నిఖిల్ తన స్కూలింగ్ ని బెంగళూరులోని సెయింట్ జేవియర్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న నిఖిల్ తన తండ్రిలాగా బాగా చదివి మంచి జాబ్ లో జాయిన్ అవ్వాలనుకున్నాడు. దీంతో తండ్రి అడ్వైస్ తో మెకానికల్ ఇంజనీర్ కోర్స్ లో జాయిన్ అవ్వగా అక్కడ ఫ్యాషన్ షోస్, ర్యాంప్ వాక్స్, అందాల పోటీలని ఆ కాలేజ్ వారు తరచూ ఆర్గనైజ్ చేయడం, అందులో నిఖిల్ పాల్గొని విన్ అవ్వడంతో తన టాలెంట్ మరియు అందంపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగి తనకి మోడలింగ్ వైపు మక్కువ ఎక్కువ అవుతూ వచ్చింది. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు లోకల్ బ్రాండ్స్ కి మోడల్ గా చేస్తూ ర్యాంప్ వాక్స్ చేస్తున్న తనకి రోజు రోజుకి పెరిగిన మంచి కాంటాక్ట్స్ తో కొద్ది రోజుల్లోనే నేషనల్ లెవెల్ ఫ్యాషన్ షోలో పాల్గొని ఫేమస్ అవ్వడంతో శేఖర్ ఐ కేర్ హాస్పిటల్, హజారే టెక్స్టైల్, కూల్ డ్రింక్స్, టాల్కమ్ పౌడర్, టూత్ పేస్ట్ బ్రాండ్స్ కి మోడల్ గా వ్యవహరించడంతో నిఖిల్ కి మంచి గుర్తింపు వచ్చింది. కానీ మోడలింగ్ లో ఛాన్సులు వచ్చేవి తప్ప అంతలా డబ్బులు రాకపోవడంతో మోడలింగ్, యాక్టింగ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దని తన తండ్రి నిఖిల్ కి చెప్పడంతో వేరే దారి లేక తన చదువులపై దృష్టి సారించి ఎంబీఏని పూర్తి చేశాడు. ఇక అలా తండ్రికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తో బెంగళూరులోని టెక్ మహేంద్రాలో జాబ్ సంపాదించగా నిఖిల్ నెలకి 2 లక్షల జీతం తీసుకునే రేంజ్ కి ఎదిగాడు. అలా 3 సంవత్సరాలు జాబ్ చేయగా 9 to 5 జాబ్ నిఖిల్ కి కొద్ది రోజులకే బోర్ కొట్టడంతో తనకి నచ్చిన మోడలింగ్, యాక్టింగ్ చేయాలని డిసైడ్ అయి నిఖిల్ ఇదే విషయం తన పేరెంట్స్ కి చెబుతూ ఒకవేళ యాక్టింగ్ కెరియర్ లో 2 సంవత్సరాల లోపు తాను సక్సెస్ కాకపోతే మీకు నచ్చినట్లు జాబ్ చేస్తాననగా వారికి వేరే దారి లేక ఒప్పుకోవడంతో జాబ్ కి రిజైన్ చేసి మొదటగా సినిమాల్లో ట్రై చేయగా ఎక్కడికి వెళ్లినా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి డబ్బిస్తేనే ఛాన్స్ ఇస్తామని చెప్పగా ఇండస్ట్రీలో ఎదిగితే తన టాలెంట్ తోనే ఎదగాలని డిసైడ్ అయిన నిఖిల్ ఇతర స్టేట్ ఆర్టిస్టులకి తెలుగు, మలయాళంలో మంచి స్కోప్ ఉందని తెలుసుకొని తన మకాన్ని కొచ్చికి మార్చేసి ఎలాగో తనది మలయాళం కావడంతో ఈజీగా ఛాన్సులు వస్తాయనుకున్నాడు. ఇక అలా ట్రై చేసేటప్పుడే తన లుక్స్ మరియు హైట్, పర్సనాలిటీని చూసి అమ్మ ఎరియాతే అనే సీరియల్లో హీరోగా యాక్ట్ చేసే ఛాన్స్ రావడంతో నిఖిల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అదే సీరియల్లో హీరోయిన్ గా చెన్నైకి చెందిన శ్రీతు కృష్ణన్ అనే ఆమెను సెలెక్ట్ చేయగా
ఆ మలయాళం సీరియల్ 2020లో టెలికాస్ట్ అయి మొదటి ఎపిసోడ్ నుండే మంచి ఆదరణ లభించడంతో పాటు నిఖిల్ శ్రీతు జోడీకి అందరూ ఫ్యాన్స్ గా మారారు. అలా ఈ సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడే నిఖిల్ కి శ్రీతుకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక మలయాళంలో ఎంత నేమ్ వచ్చినా చాలా తక్కువ పేమెంట్స్ ఇవ్వడంతో తెలుగు సీరియల్లో ట్రై చేయగా ఇతనికి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో కస్తూరికి కొడుగ్గా చేసే ఛాన్స్ రాగా ఆ సీరియల్లో నిఖిల్ యాక్టింగ్ మరియు లుక్స్ కి చాలా మంది అభిమానులుగా మారారు. అంతేకాకుండా ఈ సీరియల్లో తన యాక్టింగ్ కి ఇంప్రెస్ అయి సోషల్ మీడియాలో తనకి మెసేజ్ చేసేవారని, ముఖ్యంగా లేడీస్ పంపిన మెసేజెస్ తో తన ఇన్బాక్స్ నిండిపోయేదని నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడం గమనార్హం. ఇక అలా సీరియల్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నప్పుడే లాక్డౌన్ రావడంతో షూటింగ్ సాగిపోయి ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చింది. అలా ఎప్పుడైతే కోవిడ్ పూర్తయిందో నిఖిల్ కి తెలుగులో ఉన్న క్రేజ్ తో పలుకే బంగారమాయన అనే సీరియల్లో తను చేసిన అభిషేక్ అనే పోలీస్ పాత్రకి మంచి క్రేజ్ వచ్చి ఈ సీరియల్ స్టార్ మాలో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తూ తాజాగా 600 ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసుకోవడం గమనార్హం. కానీ నిఖిల్ 2020 నుండి 2025 వరకు కంటిన్యూస్ గా సీరియల్స్ చేయడంతో తనకి బోర్ కొట్టి సినిమాల్లో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లో ఛాన్స్ల కోసం వెతికే క్రమంలో తనకి మలయాళంలో ఒక మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ రావడం, అలా కన్నడలోనూ ఒక మూవీకి హీరోగా చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ 2 మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండడం గమనార్హం. ఇక అలా తెలుగులో ఎలాగైనా ఛాన్స్ పొందాలని ట్రై చేస్తున్నప్పుడే దిల్సే అనే వెబ్ సిరీస్ లో తనకి ఛాన్స్ రాగా అందులో నిఖిల్ కి చాలా మంది యూత్ లో ఫ్యాన్స్ గా మారారు. ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ టీం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల కోసం స్ట్రాంగ్ గా మరియు ఫేమస్ వారిని వెతుకుతున్నప్పుడు నిఖిల్ కి జనాల్లో ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని బిగ్ బాస్ టీం అతన్ని అప్రోచ్ అవ్వగా ఆ షో ద్వారా సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కంటపడితే ఈజీగా తనకి ఛాన్స్లు వస్తాయని నిఖిల్ ఆలోచించి రోజుకి 30,000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ హౌస్ లోకి వెళ్ళినట్లు సమాచారం. అలా 6 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఇంట్లోకి వచ్చిన నిఖిల్ ని చూసి బుల్లితెర ఆడియన్స్ కి తప్ప అతను ఎవరికీ తెలియకపోవడంతో ఇలాంటి భాష తెలియని వారిని ఎందుకు ఈ షోకి తీసుకొస్తున్నారనే విమర్శలు వినిపించాయి. ఇక అలా నిఖిల్ మాట్లాడుతూ తను పుట్టింది కేరళలో, సెటిల్ అయింది బెంగళూరులో అయినప్పటికీ సీరియల్స్ మాత్రం తెలుగులో చేసి ఫేమస్ అయ్యానని, తెలుగు రుణం తీర్చుకుంటానని నాగార్జునకి చెప్పడంతో అందుకు నాగార్జున అయితే ఇక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకుంటావా అని అడగగా నిఖిల్ కాస్త ఆలోచించి ఏం చెప్పాలో తెలియక ఖచ్చితంగా చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఇక హౌస్ లోకి వెళ్లే ముందు తనకి నాగార్జున ఒక టాస్క్ ఇస్తూ తన చేతికి కెప్టెన్ బ్యాడ్జ్ ని కట్టి లోపలికి వెళ్ళాక కళ్యాణ్ దగ్గర ఉన్న కెప్టెన్సీ బ్యాడ్జ్ ని తీసేయాలని చెప్పగా నిఖిల్ ఆ టాస్క్ ని ఈజీగా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ లోపలికి వెళ్ళాక నిఖిల్ కాస్త తడబడడంతో శ్రీజాకి నిఖిల్ పై డౌట్ వచ్చి ఈ విషయం బిగ్ బాస్ చెప్పాకే తీయమని శ్రీజ కళ్యాణ్ కి స్ట్రాంగ్ గా చెప్పడంతో నిఖిల్ ఆ టాస్క్ లో ఫెయిల్ అవ్వగా తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదేమోనని బిగ్ బాస్ కి ఎవరూ దొరక్క తనని తీసుకొచ్చారనుకున్నారు. ఇక అలా టాస్క్ విషయానికి వస్తే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లతో చాలా స్ట్రాంగ్ గా ఆడుతూ పాత కంటెస్టెంట్లను ఈజీగా ఓడించడంతో హౌస్ లో ఇప్పటి వరకు చప్పగా సాగుతున్న ఈ గేమ్ ఇప్పుడు రసవత్తరంగా మారడం గమనార్హం. ఇక అలా కెప్టెన్సీ రేస్ లో నిఖిల్ గౌరవ్ తో పోటీ పడి ఓడిపోయిన నిఖిల్ ఆట తీరుని చూసి ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే 33 ఏళ్లైన నిఖిల్ హౌస్ నుండి బయటికి రాగానే శ్రీతు కృష్ణన్ తో ఉన్న తన రిలేషన్ ని అఫీషియల్ చేయబోతున్నాడని, త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నట్లు సమాచారం. మీకు నిఖిల్ నటించిన సీరియల్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఎదుటి వారికి నువ్వు ఎంత అర్థం అవుతావు అనే దానికంటే ఎదుటి వారు నీకెంత అర్థం అవుతారనే దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంది. ఇది ఫోక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన నిఖిల్ నాయర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.